హలో ఎవ్రీవన్, ఇవన్నీ నా డ్రెస్సెసే. బట్ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నా నాకు అస్సలు డ్రెస్సులు లేనట్లే అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటా, ఏ డ్రెస్ వేసుకోవాలని. అంటే ఇవన్నీ యూజ్ అయిన అంటే ఎక్కడికైనా వేసుకోవడానికి వెళ్ళిన డ్రెస్సులు కాదు, ఓన్లీ చూసుకోవడానికే ఉండే డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ డ్రెస్సులే. అండ్ ఇంకొక బీరువా కూడా ఉంది నాకు. ఇన్ని డ్రెస్సెస్ ఉన్నా సరే నాకు ఎందుకో బట్టలు లేనట్లు అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఇందులో కొన్ని డ్రెస్సెస్ మా కజిన్కి ఇద్దాం అనుకుంటున్నాను, కొన్ని తీసి ఉంచుతున్నాను. అవి ఏం డ్రెస్సెస్ అన్నో మీకు చూపిస్తాను, వాచ్ చేయండి. అమ్మా, ఇవన్నీ ఏంటి మడతట్టడానికి ఉంచాను అనుకుంటున్నారా? ఫోల్డ్ చేయడానికి అయితే కాదు, ఇవన్నీ నేను వస్త్రదానం చేస్తున్నాను అనమాట. అది కూడా ఎవరికి కాదు, మా కజిన్కి. చూడండి, మా అక్కకి నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకొని వెళ్తాను. చాలా అంటే డ్రెస్సెస్ కొనేటప్పుడు మాత్రం ఎన్ని కొన్నా ఇంకా లేవు అనిపిస్తుంది, కానీ బీరువాలో మాత్రం ఫుల్ అయిపోతుంటాయి. అవి ఏం చేయాలి, అసలు డోర్ తీస్తుంటే బట్టలు నా మొహం మీద పడిపోతున్నాయి. అందుకే కొంచెం మా అక్క వాళ్ళకి ఇచ్చాను అనుకో, చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నా బట్టలు ఎవరికో ఇచ్చేసి అరే నా డ్రెస్ నేను ఇచ్చేసానని ఫీల్ అయ్యే కన్నా మా అక్క దగ్గరే ఉన్నాయి కదా అని హ్యాపీనెస్ అయితే మనకు ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మేము ఆంధ్ర వెళ్తున్నాం అనమాట. అక్కడ మా కజిన్ ఉంది, దానికి ఇద్దామని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసి పెట్టాను. అండ్ ఇది చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇలాంటిది సేమ్ నా దగ్గర గ్రే కలర్ ఉంది, అందుకే ఈ గ్రీన్ కలర్ మా అక్క కూతురికి ఇద్దామని చెప్పేసి. తను కాలేజ్ చదువుతుంది, చాలా బాగుంటుంది. అండ్ దిస్ వన్ ఫ్రాక్ అనమాట. ఇది ఎంత బాగుంటుందంటే సూపర్ ఫ్రాక్ ఇది. యాక్చువల్లీ చూడండి ఎంత బాగుందో. ఫ్రాక్స్ వేసుకుని ఏజ్ అయితే దాటిపోయింది. ఇప్పుడు నేను ఒక మదర్ని కాబట్టి డీసెంట్గా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ నా కొడుకే ఫస్ట్ అంటాడు, అమ్మ నువ్వు డీసెంట్గా ఉండమ్మా అని చెప్పేసి. ఫుల్ ఫ్రాక్ అంటే ఇలానే వస్తుంది. అండ్ ఈ డ్రెస్ కదా పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇది ఆఫ్ శారీ అనమాట. అయితే ఏమైందంటే అంటే చూసినప్పుడు దీని లుక్ ఒకలా ఉండేది, బట్ వచ్చినప్పుడు నాకు ఎందుకో నచ్చలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని ఫ్రాక్గా కన్వర్ట్ అయితే చేసేసాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్తో ఫ్రాక్ లాగా కన్వర్ట్ అయితే చేసేసి బాగుంటుంది డ్రెస్. అండ్ దీనికైతే శారీ అంత దుపట్టా ఇచ్చాడు. నో, ఇంత పెద్ద దుపట్టాలు అయితే మనం అస్సలు ఎంకరేజ్ అనేది చెయ్యం. ఈ డ్రెస్ కూడా సూపర్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. యాక్చువల్లీ దీని వర్క్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బాగున్నా మరి ఏం చేయలేం. అండ్ దీనికైతే ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. అండ్ ఇదైతే మాత్రం డీసెంట్ లుక్. యాక్చువల్లీ నాకు ఇలా డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పాలా, ఇది సింపుల్గా ఉంటుంది, ప్లస్ చాలా డీసెంట్ లుక్ని ఇస్తుంది. నాకు ఇలా సింపుల్ యూనిక్ కలర్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ న్యూడ్ కలర్స్ అంటే ఇంకా ఇష్టం. సూపర్ ఉంటుంది. ఈ డ్రెస్ కూడా చూడండి, నాకు చాలా బాగుంది కదా. ఇది వేసుకుని మా అక్కే కదా, ప్రాబ్లం లేదు. అండ్ దీనికి ఒక ప్యాంట్ అండ్ దీని దుపట్టా మాత్రం యాక్చువల్లీ ఈ డ్రెస్ నాకు నచ్చలేదు, కానీ నేను దుపట్టా కోసం తీసుకున్నాను అనమాట. సూపర్ ఉంటుంది దుపట్టాతో. ఇప్పుడు ఈ సూపర్ కాస్త ఇప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇవన్నీ దాని ప్యాంట్లే. ఇది నేను జీన్స్ మీద వేసుకునే టాప్ నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నేను ఇది మా అక్క కూతురికి ఇచ్చేస్తున్నాను. అమ్మయ్య, ఫైనల్లీ అయితే నా బీరువా కాస్త ఖాళీ అయింది. ఇప్పుడు నేను ఇంకాస్త కొత్త బట్టలోనే అవి తెచ్చి అందులో పెట్టుకుంటాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.